ఏపీ రాజకీయాల్లో కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం పరిస్థితి ఏంటి? ఇంతకీ ఆయన వైసీపీలో ఉన్నట్టా లేనట్టా? మరి జగన్ సిద్ధమంటుంటే తాను మాత్రం వద్దని ఎందుకు అంటున్నాడు? జయరాం కు జగన్ ఇచ్చిన ఆఫర్ ఏంటి? జగన్ ను జయరాం కోరిన కోరికేంటి? అసలు జయరాం విషయం చంద్రబాబుకు తలనొప్పిగా ఎందుకు మారింది? అతని కోసం కర్ణాటక మినిస్టర్లు చేసిన సాహసం ఏంటి? ఫైనల్ గా జయరాం వైసీపీని వీడుతున్నాడా? అలాగైతే ఏ పార్టీలోకి వెళ్తాడో? ఇక జయరాం రాజకీయ భవిష్యత్ టీడీపీలోనే అని కన్ఫర్మ్ అయిందా? ఆ వివరాలేంటో తెలియాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కు మరోసారి అక్కడ టికెట్ ఇస్తే గెలవలేరని భావించిన పార్టీ అధినేత జగన్ ఆయన్ను కర్నూలు ఎంపీగా బరిలో దింపాలని నిర్ణయించాడు. కానీ అందుకు జయరాం అస్సలు ఒప్పుకోవట్లేదు. చాలా సార్లు జగన్ ను కలిసి తనకు కర్నూలు ఎంపీ టికెట్ వద్దని, ఆలూరి సీటే కావాలని వేడుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు. దాంతో అసంతృప్తితో రగిలిపోతున్న జయరాం వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అందుకే రాప్తాడు సిద్ధం సభకు ఆయన జనాల్ని తరలించలేదు, తాను వెళ్లలేదు. దాంతో జయరాం పార్టీ మారుతున్నారని స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి జయరాం రాజకీయ జీవితం టీడీపీ నుంచే ప్రారంభమైంది. 2001లో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగా గెలిచాడాయన. 2005లో జెడ్పీటీసీగా గెలిచాడు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత 2011లో వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు. 2019లోనూ గెలిచి జగన్ కేబినెట్ లో కార్మిక మంత్రిగా అవకాశం దక్కించుకున్నాడు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో తిరిగి టీడీపీలో చేరబోతున్నాడు. ఇటీవలే ఆలూరు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశమైన జయరాం భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై చర్చించిన తర్వాత పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారని, నేడో రేపో వైసీపీకి రాజీనామా ప్రకటించి టీడీపీలో చేరబోతున్నట్టు సమాచారం. అయితే జయరాం టీడీపీలోకి వెళ్లడం వెనుక ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అదేంటంటే జయరాం టీడీపీలోకి వస్తానంటే మొదట చంద్రబాబు ఒప్పుకోలేదట. కానీ కర్ణాటక మూలాలున్న జయరాం అక్కడి కాంగ్రెస్ పార్టీ మంత్రులతో పైరవీలు చేయించి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి మరీ టీడీపీలో చేరుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో కొసమెరుపు ఏంటంటే ఆలూరు టికెట్ కావాలని పట్టుబట్టిన జయరాంకు టీడీపీలో కూడా ఆ స్థానం దక్కడం లేదట. అనంతపూర్ జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఖరారైనట్టు సమాచారం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.